దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవరు తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను నీతో ఉంటాను అనే పదం ఉంది, చూసావా? ఎంతమంది వింటున్నారు? నేను నీతో ఉంటాను అనే పదం, ఇది చాలా డేంజర్ అండి. ఒకసారి మళ్ళీ చదవమ్మా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కెన్ యూ షో ఇన్ ఇంగ్లీష్? ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, నేను నీతో ఉంటాను అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, అండ్ లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అనే పదం కనిపిస్తుందా? ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అని, ఆల్వేస్ అనే పదం చూసారా? రిమైనింగ్ విత్ యూ. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను వాటి అర్థాలు మీకు తెలుగులో చెప్తాను, మీకు అర్థం చేసుకోవాలని దయచేసి నేను కోరుకుంటున్నాడు. తెలుగులో మీకు దాన్ని అర్థం చెప్తాను. నేను మీతో ఉంటాను అనే మీనింగ్ని కొన్ని తర్జుమాలో వివరించారు, డిస్క్రైబ్ చేశారు. ఆయన ఎంత గొప్పగా మనతో ఉంటాడు అనే విషయాన్ని దాన్ని విశదీకరించి రాశారు. గుర్తుపెట్టుకోండి, శాశ్వతంగా మీతోనే ఉంటాను ఒక పాయింట్. రెండోది ఏంటో తెలుసా? పరిస్థితులతో సంబంధము లేకుండా మీతో ఉంటాను. ఏ పరిస్థితి అయినా పర్లా, నేను మీతోనే ఉంటా. అది బాధ అయినా, దుఃఖమైన, ఆయాసమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా పర్లా, ఏదైనా పర్లా, నేను మీతో ఉంటాను. అందుకే దావీదురాజు ఆయన కీర్తనలో రాశాడు, నేను కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారిల్లో సంచరించిన ఆయనను నువ్వొక్కడే నాతో ఉన్నావు అని అంటాడు. ఇక్కడ దేవుడు అంటున్న మాట, నేను మీతో ఉంటాను అనే మాటకి అక్కడ ఎంత పెద్ద అర్థం ఉంటానంటే, ఎటువంటి పరిస్థితి అయినా పర్లా, నేను నిన్ను విడిచిపెట్టిపోయే పరిస్థితి లేదు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. పరిస్థితి మారంగానే మనుషులు మాటలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, పద్ధతులు మారుతాయి, ఎన్ని మారుతాయో ఇంకా. హల్లెలూయా. Do you understand this? From my ministry, నేను ఎప్పుడైతే పరిచర్య మొదలుపెట్టానో, నేను ఎప్పటికీ చెప్తాను, నాకు ఒకటే తెలుసు, పరిచర్యలో మొదలుపెట్టిన మన నుంచి ప్రజలను ప్రేమించడం, ఎవరి దగ్గర తిరిగి ఆశించను. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీవన్. చాలామందికి నేను నేర్పించాను ఎలా ఇవ్వాలో,
చాలామందికి అది అర్థం అవ్వాలా, చాలామంది ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇచ్చి దీవించబడ్డ వాళ్ళని ఎంతోమంది ఉన్నారు. నీకు అర్థం కాకపోతే నా తప్పు కాదు. నా దేవుడు నాకు తెలుసు. హల్లెలూయా. స్టిల్ ఐ లవ్ ఎవ్రీ వన్. ఐ ఫర్గివ్ వెరీ ఫాస్ట్. చాలా వేగంగా క్షమిస్తాను నేను. చాలా వేగంగా క్షమిస్తా, మర్చిపోతా. ఒకవేళ దేవుడు ఎవరినైనా దూరం పెట్టమన్నాడు అంటే ఇప్పటివరకు ఎవ్వరికి చెప్పలా. ఇప్పటివరకే ఎవరికి గురించి ఆయన నాతో అలా చెప్పలా, వీళ్ళని దూరం పెట్టాను. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడు, వీళ్ళని క్షమించి విడిచిపెట్టు. ఐ లెర్న్, ఐ విల్ హియర్. ఎందుకు ఆయన మాట అంత గట్టిగా ఫాలో అవుతానో తెలుసా? నీకు నీ దేవుడు తెలియకపోవచ్చు, నాకు నా దేవుడు తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి నాతో ఎన్నిసార్లు, ఎన్ని విషయాల్లో, ఎన్ని చోట్ల, ఎన్ని రకాలుగా, ఎంతమంది జీవితాల్లోనూ బాగు చేశాడో, ఎంతమందితో దేవుడు మాట్లాడాడో నాకు తెలుసు. కాబట్టి నాకు నా దేవుడు తెలుసు. చాలామంది తెలుసు, ప్రార్థన చేస్తారు, మర్చిపోతారు, ప్రవచిస్తారు, మర్చిపోతారు. మై గాడ్, ఇట్లా చాలామంది నేను చూశాను. అటు ఇటు అటు ఇటు స్థిరంగా లేని వాళ్ళని చాలామంది నేను చూశాను. అలా ఉండలేం మనం. అలా ఉంటే గదిలోకి వెళ్ళి ప్రార్థన రాదు. గదిలోకి వెళ్తే నేను ఆయనతో మాట్లాడలేను. హల్లెలూయా. నా గదిలోకి వెళ్ళి నేను ఆయనతో మాట్లాడితే, ఆయనతో మాట్లాడేటప్పుడు ఐ ఫీల్ హిమ్. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? నువ్వు ఊరికే దబ 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 ప్రార్థన చేసి వస్తావేమో. లేదు, నేను అట్లా చేయను. నా ముందు ఆయన ఉన్నాడనేది నేను ఫీల్ అవుతాను. ఆయనతో నేను మాట్లాడతా, ఆయన కూడా నాతో అలాగే మాట్లాడతాను. నేను అది ఎక్స్పీరియన్స్ అవుతాను నా రూమ్లో. అందుకే ఆయన ఏదైనా చెప్తే అది చెయ్యాలనే తపన నా లోపల ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నాతో ఉన్నాడు. ఎంతమంది వింటున్నారు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నాతో ఉన్నాడు. నేను ఎట్లా మర్చిపోతాను? నువ్వు మర్చిపోతావేమో. అది నువ్వు, నేను అది కాదు. నేను నువ్వు కాదు దేవుణ్ణి మర్చిపోవడానికి. ఆయన నేను ఎట్లా మర్చిపోతాను? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నన్ను బలపరిచాడు. నేను ఏడ్చినప్పుడు నా కన్నీరు తుడిచాడు. అనేకుల కన్నీరు తుడిచేలా నన్ను తయారు చేశాడు. అది నేను ఎట్లా మర్చిపోతాను? హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు దేర్? చూడండి, ఆయన అంటున్నాడు, ఏ పరిస్థితులతో సంబంధము లేకుండా దేవుడు మనతో ఉంటాడంట. పరిస్థితులతో సంబంధంలే. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు? పరిస్థితులు మారే కొద్దీ మనుషులు మారుతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదండి. ఆయన వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీని దగ్గరికి పోయి నీ పాపంలో క్షయించబడ్డాయి అన్నాడంట. ఇదిగో కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఆయనను ముట్టి స్వస్థత పోర్చాడంట. పరిస్థితులతో సంబంధంలా ఆయనకి. పరిస్థితులను బట్టి దేవుడు నీతో ఉంటాడా లేదా అనేది పరిస్థితి కాదు. దేవుడు నీతో ఉంటాడా లేదా అనేది డిసైడ్ చేయడానికే. పరిస్థితి ఏంటి అసలు? what is problem before God to decide whether your God will leave you or not? What is the problem before God? సమస్య ఏంటండి? నిర్ణయించడానికి నీ దేవుడు, సమస్య వచ్చింది కాబట్టి నీ దేవుడు విడిచిపెడతాడు అని సమస్య నిర్ణయం తీసుకునేది నీ దేవుడా? నీ దేవుడు. హల్లెలూయా. కాబట్టి రిగార్డ్లెస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని ఉందండి. ఇంగ్లీష్లో చెప్పట్లా, తెలుగులోనే చెప్తున్నాను. మరియు ప్రతి సందర్భములోనూ ఆయన మీతో ఉంటాడంట. ప్రతి సందర్భములో దేవుడు వారితో అంటున్నాడు, నేను మీతో యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాను అంటున్నాడు. కానీ ఇక్కడ చూసారా దాన్ని వివరణ ఎలా ఉందో?
ప్రతి సందర్భములో ఉంటాడు దేవుడు అక్కడ నీతోని. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్. మై గాడ్, హౌ కెన్ హీ లీవ్ యూ జస్ట్ లైక్ దట్ వెన్ యూఆర్ ఇన్ ఎ ప్రాబ్లం? నువ్వు బాధపడితే, నువ్వు ఏడిస్తే, అయ్యో నువ్వు ఏడుపుతూ ఉన్నావు, నువ్వు బాగా ఏడుస్తున్నావని దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ దగ్గర డబ్బు లేదని విడిచిపెడతాడా? నీ దగ్గర బాగా డబ్బు ఉందని నీతోనే ఉంటాడా? ఆయన నిన్ను విడిచిపెట్టాడంట. హి నెవర్ లీవ్ యూ. హి నెవర్ లీవ్ యూ. ఆయన నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నువ్వు పాపివా, నీ కొరకు మరణించాడు, నీ కొరకి రక్తము కార్చాడు. నువ్వు రోగివా, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. నువ్వు ఒంటరివా, అయితే ఆయన అంటాడు, నేను నిన్ను వేయి చేస్తాను. ఓ నువ్వు నిందించబడ్డావా, నువ్వు అవమానములో ఉన్నావా, ఎవ్వరు నీ దగ్గరికి రావట్లేదు. ఆయన అంటాడు, నేను నీ దగ్గరికి వస్తాను, నేను వారి కండ్రుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. పేతురు దగ్గరికి వెళ్తే, పేతురు ఆ చేపలు పట్టిన తర్వాత పేతురు మారు మనస్సు పొంది అన్నాడంట, ప్రభా నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. నువ్వు పాపివి, ఇప్పుడు నాకు తెలుసా నువ్వు చెప్తే నువ్వు పాపివని? నువ్వు చెప్పక ముందే ఆయనకు తెలుసు నువ్వు పాపివని. అయితే ఆయన దగ్గరికి రాకుండా ఉన్నాడా? ఆయనకు తెలుసు కూడా ఆయన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. వాట్ ఈస్ ప్రాబ్లం టు డిసైడ్ టు స్టాప్ యువర్ గాడ్ టు నాట్ కమ్ టు యూ? సమస్య నీ దగ్గరికి రాకుండా నీ దేవుని ఆపగలుగుతుందా? నువ్వెవరివి? నీ దేవుడు రాడు నీ దగ్గరికి అని నువ్వు డిసైడ్ చేయడానికి. నీ పక్కన వాళ్ళు ఎవరు? నువ్వు ఇలాంటి వ్యక్తివి, అందుకే దేవుడు నీ దగ్గరికి రాడు అని వాళ్ళు డిసైడ్ చేయడానికి. నీకు అద్భుతము జరగదు అని ఎవరు? డాక్టర్ నిర్ణయించడానికి. హల్లెలూయా. మొన్న చాలా కాలం కింద, మేబీ ఒక 2-3 months బ్యాక్, నేను మా ఫ్యామిలీతో చిన్న షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి వెళ్తే ఒక సిస్టర్ నన్ను చూసి గుర్తుపట్టింది. చాలా కాలం మేము వరంగల్లో పరిచర్య చేసినప్పుడు ఆ సోదరి వారి ఇంటి దగ్గర పరిచర్య చేశాను. అన్న గుర్తుపట్టారా అనింది. గుర్తుపట్టానమ్మా, ఎలా ఉన్నావు అన్నది. అన్న మా బాబుని తీసుకొని వస్తా అని తీసుకొచ్చేది. వాడు ఎంత ఉన్నాడు, మేబీ 8th to 10th క్లాస్ మధ్యలో ఉన్నాడు. వాడిని అడిగాను, అన్న వీడి పేరేంటో తెలుసా అని అడిగింది. తెలుసు అన్నాను. చెప్పురా నీ పేరు అంటే వాడు అభినవ్ అని చెప్పాడు. ఎందుకంటే నాకు తెలుసు ఆ సహోదరి గర్భముతో ఉన్నప్పుడు డాక్టర్ అన్నది బిడ్డకి పిండం ముద్దలా ఉంది, ఇక్కడ బిడ్డ ఇట్లా ముద్దలాగుందంట, లోపల బ్యాక్ బోన్ లేదు బిడ్డకి అని చెప్పిందంట డాక్టర్. ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయాలని చెప్పిందంట. ఆపరేషన్కి ముందు ఆమె కాల్ చేసింది. అప్పటికి దానికి ముందు కూడా చాలాసార్లు నేను ప్రార్థన చేశాను. కానీ ఆపరేషన్కి ముందు డాక్టర్ అన్నంట, ఈ బిడ్డను తీసేయాలా. ఇట్లా ముద్దలాగున్నాడు బిడ్డ, లోపల బ్యాక్ బోన్ లేదు అన్నారంట. ప్రార్థన చేసి బిడ్డను తీసిన తర్వాత డాక్టర్ ఆశ్చర్యపోయాడు. బిడ్డకే ప్రాబ్లం లేదు, నార్మల్గా ఉన్నాడు. ఆ తల్లి కృతజ్ఞతతో నా పేరు పెట్టింది. వాడు ఇంత ఉన్నాడు. వాళ్ళ నాన్న నిలబడ్డాడు, వాళ్ళ అమ్మ నిలబడింది. బిఫోర్ మై సన్, నా కొడుకు కూడా చూస్తున్నాడు. చూడు ఆయన పేరు నా పేరే అని చెప్పాను. ఐ నో మై గాడ్, నా దేవుడు నాకు తెలుసు. నువ్వు నీ జాబ్ వెనకాల ఉరకకు, నీకు ఒక వర్క్ ఉంది. ఆ పిల్లోడికి కూడా చెప్పిందంట వాళ్ళమ్మ, ఇదిగో ఆ అన్న పేరు నీకు పెట్టాము అని. వాడి టెస్ట్ మని, వాడి సాక్ష్యం వాడికే తెలుసు. యు షుడ్ నో యువర్ గాడ్. ఆయన అంటున్నాడు, యోషువా ఇప్పటిదాకా మోషేతో ఉన్నావు, ఇప్పుడు మోషే లేడు, ప్రజలు నిన్ను విడిచిపెట్టారు, ప్రజలు నిన్ను పట్టించుకోవట్లే, అయితే నేను కూడా నిన్ను విడిచిపెడతానా? లేదు, ప్రజల కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. సొలొమోను జీవితంలో చూడండి, దేవుడు ఆ రాజుతో ఉండి, మై గాడ్ అందరూ అనండి ఉండి, చెప్పండి ఉండి, చెప్పండి ఉండి,
దేవుడు అక్కడ ఆయన గొప్ప అయ్యేదాకా అక్కడనే ఉన్నాడంట. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? ఆ రాజు గొప్ప అయ్యేదాకా దేవుడు ఆయనతో ఉన్నాడంట. అక్కడే ఉన్నాడంట. God never leave him until he become powerful. Hallelujah. ఆయన పవర్ఫుల్ అండి, గొప్ప కాదు, పవర్ఫుల్ అంటే తెలుసా? ఆయన పేరు వింటేనే భయం. దేవుడు ఆ రాజుతో చెప్పండి ఉండి. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఈస్ ప్రాబ్లం బిఫోర్ గాడ్? సమస్య ఏంటండి నిన్ను దీవించకుండా ఆపగలుగుతుందా? సమస్య ఏంటి నువ్వు దీవించబడకుండా నిన్ను ఆపగలుగుతుందా నీ దేవుడి సమక్షంలో? చెప్పండి. నువ్వు సమస్యలో ఉన్నావని దేవుడు నిన్ను దీవించకుండా ఆపుతాడా? ఆ సమస్య దేవుణ్ణే ఆపుతుందా? When you pray properly. ప్రార్థిస్తున్నావా? ప్రాపర్గా ప్రార్థన చేయి. ఆయన వెంబడిస్తున్నావా? ప్రాపర్గా చేయి. ఇంప్రాపర్గా చేయకేది కూడా. ఆ ఆచారము ట్రెడిషనల్ ఫాలో అవ్వకు. మా ప్రాంతం నుంచి, మా కుటుంబంలో నుంచి పిలుపును పట్టుకొని వచ్చింది నేనే. చాలామంది చేయకొన్నారు, చేయలేవన్నారు. నేనైతే చేయలేను, కానీ ఆయన ఉంటే చేసి చూపెడతాడు కదా. నీకెందుకు భయం చేయడానికి? ఎప్పుడు ప్రార్థన చేయడానికి నీకెందుకు భయం? నీ ముందుకు సాక్ష్యం ఉంది కదా. నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు? దేవుడు రాజుతో అనుందండి. ఈరోజు నువ్వు అర్థము చేసుకోవాలా. రాజుతో ఉండి దేవుడు దీవించాడు, కానీ దేవుడు నీతో ఉండలా, నీలో ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు ఆయన. నిన్నెట్లా మర్చిపోతాడు? చెప్పండి, నిన్నెట్లా మర్చిపోతాడు? అందుకే నువ్వు 2 ప్రాక్టీస్ చేయాలా. ఏంటో తెలుసా? కేవలం వినడమే కాదు. ఎవరైనా వింటారు, గుర్తుపెట్టుకోండి. కేవలం వినువారు వినుమట్టికే వింటారు. కేవలం నువ్వు వినుకుంటేనే ఇంటికి వెళ్ళి మర్చిపోయి ఉంటావు, నిన్ను నువ్వు మర్చిపోతావు. నువ్వు కేవలం వినడం మాత్రమే కాదు, విన్న దాంట్లో నిలబడ్డం నేర్చుకోవాలా. విన్న దాంట్లో నిలబడ్డం నేర్చుకోవాలా. అప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు, అద్భుతాలు జరుగుతాయి, సాక్ష్యాలు నీ దగ్గరకు వస్తాయి. అందుకే హన్నా ప్రార్థన చేసింది, ఎబ్బేజు ప్రార్థన చేశాడు, ఎపోఫ్రా ప్రార్థన చేశాడు. విడిచిపెట్లా ప్రార్థన చేశాడు. అద్భుతాన్ని చూశారు. ఆమేన్. ఈ రోజు దేవుడి యోషువ అన్నాడు, ఈ రోజు చెప్పండి, ఈ రోజు అందరూ అనండి, ఈ రోజు. ఎలాగైతే దేవుడు ఈ రోజు నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతానన్నాడో, ఈ రోజు నుండి నిన్ను కూడా గొప్ప చేయ మొదలు పెడతాడు దేవుడు. దట్స్ వై తప్పకుండా వాక్యం వినండి. ఎవ్రీడే వాక్యానికి సమయం ఇవ్వండి, వాక్యం తెలుసుకోండి, వాక్యం చదవండి. 2 విషయాలు నేను మీకు నేర్పిస్తాను. వాక్యం అయిపోయింది, ఓకే. బిఫోర్ ఐ ప్రే 2 విషయాలు నేను మీకు నేర్పిస్తాను ప్రార్థన కంటే ముందు. మొదటిది, when you want to receive, you should give God. నువ్వు పొందుకోవాలని అనుకుంటున్నావా? ఆయనకి ఇవ్వడం తెలుసుకో. హల్లెలూయా. ఇంకో విషయం, నేను ఎంతైతే ఇచ్చానో నా దేవుడు అంతకంటే నాకు ఇచ్చాడు. ఇవ్వలేదనుకో, నువ్వు పొందుకోవడం నీకెట తెలుస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నువ్వు సిట్ డౌన్. ఇఫ్ యు వాంట్ టు రిసీవ్, ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు వాంట్ టు రిసీవ్, గివ్ గాడ్. గివ్ ఏంటో తెలుసా? ఈ గివ్. నువ్వు పొందుకోవాలంటే దేవుడి దగ్గర నువ్వు మొట్టమొదటిగా దేవుని మందిరంలోకి వచ్చి, నేను నేర్చుకున్న విషయం చెప్తున్నాను.
ఫస్ట్ అన్నాడు కదా వాక్యం స్టార్ట్ అయ్యే ముందు నేను నేర్చుకునే చెప్తానని. నేను నేర్చుకునే విషయం దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఆయనకు స్తుతి చెల్లించు. ఆయనకి ఏమి ఇవ్వకుండా వచ్చి వాక్యాన్ని పొందుకొని పోతావా అన్నాడు. అర్థమైందా లేదా? నువ్వు ఆయనకి ఏమి ఇవ్వకుండా వచ్చి వాక్యాన్ని పొందుకొని వెళ్తావా? ఫస్ట్ ఆయనకు నువ్వు స్తుతి చెల్లించావా అని అన్నాడు. ఎంతమందికి ఈ విషయం అర్థమైంది? మళ్ళీ చెప్తున్నాను. గివింగ్ అనేది నువ్వు నీ చెయ్యి మొట్టమొదటిగా ఉండాల. అంటే ఫస్ట్ నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఆయనను స్తుతించాలా. ఆయన తిరిగి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, లేదా ప్రవచనం ద్వారా, లేదా ఆత్మవరాల ద్వారా నీకు ఇస్తాడు. నువ్వు ఏమి ఇవ్వకుండా వచ్చి నాకే అనడానికి వీలేదు. అది తప్పు, అది రాంగ్ అన్నాడు. దాని అర్థమేంటో తెలుసా? నువ్వు ముందు రావాలా, నిలబడాలా, ఆరాధన చేయాలా, స్తుతించాలా. దెన్ దేవునికి ఇవ్వడం మొదలు పెడతాడు. వాక్యము, ప్రవచనం, అద్భుతం ఏదైనా పర్లే. ఇంకా should learn give to God. From next week, పాటలు నువ్వు పాడాలి ఇక్కడ నించోని. దట్ మీన్స్ యూ షుడ్ గివ్ గాడ్. ఆచారాలు వదిలిపెట్టు. లెట్ డై ట్రెడిషనల్స్. ఆ ఆచారాలు విడిచిపెట్టు, దాన్ని ఫాలో అవ్వకును. దేవుడు సిలువలో దాన్ని మేకులో కొట్టేశాడంట. నువ్వెందుకు ఫాలో అవుతావు? నువ్వు రావాలా, ఆయనకు స్తుతి యాగము చెల్లించాలా. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే తిరిగి ఆయన నీకు ఇవ్వడానికి ఎంత ఇష్టపడతాడు. గాడ్ విల్ సీ యూ. దేవుడు నేను చూడ్డా, చర్చిని పొద్దున్న లేచినప్పటి నుంచి చర్చికి ఎలా వస్తున్నావో, నీ మైండ్ ఎలా ఉందో, ఏం పర్లేదులే, లాస్ట్లో వెళ్ళినా ఏం పర్లేదు. నీ మైండ్ ఎలా ఉంది చూడు. నీ మైండ్ నువ్వు ప్రిపేర్ చేసుకున్నావు, ఏం పర్లేదులే అని. పొందుకోకుండా ఏం నీ మైండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, ఏం పొందుకోకుండా పర్లే. నువ్వు ఎలా పొందుకుంటావు? నేను అందుకే స్టార్టింగ్ ఏం చెప్పాను? ఐ లవ్ వర్షిప్. ప్రార్థన అంటే, ఆరాధన అంటే నాకు ఇష్టం అన్నాను. ఫస్ట్ యూ షుడ్ గివ్ గాడ్. నువ్వు మొట్టమొదటిగా ఆయనకి ఇవ్వడం నేర్చుకో. ఆయనకి ఇవ్వడం తెలుసుకో. ఆయన నీ దేవుడు అండి. కనీసము గంట సేపు ఆయనను స్తుతించలేవా? నీకు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో పరిస్థితులు మార్చాడు. ఒక్కరోజు నువ్వు సిద్ధపడి ఆయన కొరకు ప్రతి ఆదివారం నువ్వు మొదట నిలబడి స్తుతించలేవా? ఎన్ని చేస్తాడో చూడు, గమనించి చూడు ఒకసారి. ఆయన నీ కొరకు ఎన్ని చేస్తాడో. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభువా, నమ్మదగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యములు చేసే దేవుడు, సూచక క్రియలు చేయవాడు, కార్యములు చేయవాడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, గొప్ప కృప చూపువాడు. ప్రభువా, నీ కృపకై వందనాలు అయ్యా. నువ్వు అద్భుతాలు చేస్తావు ప్రభా. ప్రార్థన వింటున్నావు తండ్రి, నీకు వందనాలు. ఓ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, నీవు మాతో ఉన్నావయ్యా, మాలో ఉన్నావు ప్రభా. నీవు మమ్మల్ని గొప్ప చేయి వాడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బలమైన హస్తమును ప్రతి ఒక్కరిపై చాపమని, క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును, బలమును దయచేయమని, ఎముకలను, మాంసమును, కండనరములను సరిచేయమని, జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున మై ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
పర్లా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్.